హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్లో ఏంటి అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు ఏం చేస్తున్నాము అనేది అయితే చూపిస్తాను. ఇది ఇండిపెండెన్స్ డే రోజు షూట్ చేసిన వ్లాగ్. సో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు శ్రావ్య వాళ్ళ స్కూల్లోన డ్యాన్స్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. తనకి సింపుల్గా ఎలా మేకప్ చేస్తున్నాను, ఇంకా లక్కీ ఎలా వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లోనే చూపిస్తాను. చూసేయండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. డే అనేది ఇంకా టీతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి టీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా శ్రావ్య ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. డైలీ 7:15కి వెళ్తుంది. ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మార్నింగ్ 6:30కి బస్ వస్తుందని చెప్పారు. సో ఫస్ట్ అందుకే నేను రెడీ అవ్వకుండా తనకున్న అట్లు బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది, అది తీసి తన కోసం 2 అట్లు అయితే వేస్తున్నాను. తను టిఫిన్ తినేసి ఇంకా రెడీ చేసి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఇంకా డ్యాన్స్ సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. 8 మంది పిల్లలు 6th క్లాస్ అమ్మాయిలు కలిపి దేశం మనదే సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే సింపుల్గా లంగా జాకెట్ వేసి సింపుల్గా రెడీ చేసి పంపించమన్నారు. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే మా ఆయన అంటున్నారు, తల్లి కూతుర్లకి ఈ సోకులు ఏమి ఎక్కువ లేదు, వీటికి ఏం తీసిపోక్కర్లేదు అని అంటున్నారు. సో అందుకే నవ్వుతున్నాను. శ్రావ్య ఈ సింపుల్ లుక్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ సింపుల్ లుక్ ఎలా ఉంది, తనకి సెట్ అయిందా లేదా, అండ్ బాగుందా లేదా అనేది కమెంట్ చేయండి. వాళ్ళకి రెడీ అయిపోయాడు. బాగున్నాడా? ఆ బొట్టు తెరిపిస్తున్నాం. లక్కీ ఈజ్ రెడీ. శ్రావ్య ఇంకా 2 గేమ్స్లో అయితే విన్ అయింది. మొమెంటోస్ అయితే ఇచ్చారు. ఒకటి ఈరోజు ఇచ్చారు, ఇంకోటి ఎల్లుండి ఇస్తారంట. ఇంకా అవి కస్టమైజింగ్లో ఉన్నాయి, రాలేదంట.
ఇంకా ఈరోజు మా లంచ్ కోసం వైట్ రైస్ అండ్ సాంబార్ అండ్ ములంకాడల కర్రీ, అప్పడాలు వేపాను. అప్పడాలు వేపుతుండగానే సగం అయితే తినేశారు పిల్లలు. మా ఇంట్లో ఇంక అప్పడాలు వేపుతుంటే ఇంక నేను వేపుతూనే ఉంటాను, వీళ్ళు తింటూనే ఉంటారనమాట. అలాగా ఇది ఈరోజు మా లంచ్. మధ్యాహ్నం 2 ఈ టైం అప్పుడైతే నేను ఇడ్లీ బ్యాటర్ కోసం రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను. నైట్ 6 ఆ టైం కల్లా మంచిగా ఫర్మెంట్ అయితే ఇడ్లీ బాగా పొంగుతూ బాగా వస్తుంది. సో ఈరోజు మా నైట్కి ఇడ్లీ అనమాట. ఇంకా నైట్కి ఈరోజు సాటర్డే కాబట్టి ఇడ్లీ, చట్నీ అండ్ మధ్యాహ్నం సాంబార్ చేశాను కదా, అది ఇంకా పక్కన పెట్టేశాను నైట్ కోసం. సో ఈరోజు మా నైట్ డిన్నర్ అయితే ఇంకా ఇదే. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నాకేమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్ కూడా చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.